పసిఫిక్ మహాసముద్రంపై ఎలినో ప్రభావం రోజురోజుకి పెరుగుతోంది. ఇప్పటికే జూన్ నెలలో సరిగ్గా వర్షాలు పడకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. జూలై నెలలో కూడా కోలుకోలేని దెబ్బ పడుతుందని వాతావరణ శాఖ ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు దేశాన్ని వణికిస్తోంది. ఎలినో మన ఋతుపవనాల గొంతు నొక్కేస్తుందా? అసలు దేశంలో వర్షాలు ఎందుకు పడడం లేదు? ఐఎండీ వాతావరణ శాఖ ఇచ్చినటువంటి లేటెస్ట్ రిపోర్ట్ ఏం చెప్తోంది? ఈ విషయాలని డీటెయిల్డ్గా వీడియోలో చూద్దాం. ముఖ్యంగా రైతులు తప్పనిసరిగా ఈ వీడియోలు చూడాల్సింది. ఎందుకంటే వర్షాల ప్రభావం ఎలా ఉండబోతోంది, రానున్న రోజుల్లో ఎటువంటి విధంగా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారో ఈ వీడియోలో చెప్తాను. ఇక భారత వాతావరణ శాఖ మంగళవారం రోజున ఒక సెన్సేషనల్ రిపోర్ట్ రిలీజ్ చేసింది. జూలై నెలకి సంబంధించినటువంటి రెయిన్ఫాల్ మ్యాప్ చూస్తే ఎవరికైనా ఫ్యూజ్ అవుట్ అవ్వాల్సిందే. పసిఫిక్ మహాసముద్రంపై ఎలినో రోజు రోజుకి స్ట్రాంగ్ అవుతోంది. దీంతో మన దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కన్నా చాలా తక్కువ వర్షపాతం నమోదు కాబోతోంది. ఐఎండీ అంచనా ప్రకారం జూలై నెలలో వర్షపాతం సుమారుగా లాంగ్ పీరియడ్ యావరేజ్ అంటే దీర్ఘకాలిక సగటులో 94% కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది. అసలు ఈ లాంగ్ పీరియడ్ యావరేజ్ అంటే ఏంటో సింపుల్గా తెలుసుకుందాం. 1971 నుంచి 2020 వరకు ఉన్నటువంటి 50 ఏళ్ల డేటాని ఆధారంగా లెక్కగడితే జూలై నెల సగటు వర్షపాతం 280.4 మిల్లీమీటర్ల వర్షపాతంగా ఉండాలి. కానీ ఈసారి అది 94% మార్కుని కూడా దాటడం లేదు. అది కూడా కష్టమనే ఐఎండీ చెప్తోంది. అంటే ఈసారి వర్షపాతం 263.6 మిల్లీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా సెంట్రల్ ఇండియా, వెస్టర్న్ ఇండియా, నార్త్ ఇండియాలోని మెజారిటీ ఏరియాలో డ్రై వెదర్ ఉంటుందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఇక జూలై సంగతి పక్కన పెడితే ఇప్పుడే ముగిసినటువంటి జూన్ నెల మనల్ని ఎలా ముంచేసిందో ఇప్పుడు చూద్దాం. నైరుతి ఋతుపవనాల ఎంట్రీ ఈసారి చాలా వీక్గా మందకోడిగా సాగింది. దీంతో జూన్ నెలంతా దేశంలోని ఎక్కువ భాగం సివియర్ రెయిన్ఫాల్ డెఫిసిట్ని ఎదుర్కొంది. 1901 అప్పటి నుంచి ఉన్నటువంటి వాతావరణ రికార్డులను పరిశీలిస్తే అత్యల్ప వర్షపాతం నమోదైనటువంటి టాప్ 5 మంత్స్లో జూన్ నెల లిస్టులో ఈ ఏడాది జూన్ మంత్ 5వ స్థానంలో నిలిచింది. గత 10 ఏళ్లలో చూస్తే ఇదే అత్యంత డ్రైగా ఉన్నటువంటి మంత్. నార్మల్గా జూన్ 1 నుంచి జూన్ 30 మధ్య దేశంలో కురవాల్సిన సాధారణ వర్షపాతం 165.3 మిల్లీమీటర్లు. కానీ వాస్తవంగా కురిసిందెంతో తెలుసా? జస్ట్ 99.5 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. అంటే దాదాపు సగానికి సగం వర్షపాతం తగ్గిపోయిందన్నమాట. ఈ భారీ వర్షపాత లోటు వల్లే ఇప్పుడు దేశవ్యాప్తంగా కరువు ఛాయలు స్పష్టంగా కనబడుతున్నాయి. జూలై నెలలో కూడా వర్షం సరిగ్గా పడకపోతే ముఖ్యంగా రైతులు తీవ్రంగా నష్టపోతారు. పంటలు వేయడం కష్టంగా మారుతుంది. ఒకవేళ వేసిన వర్షాలు లేక పంటలు ఎండిపోయే పరిస్థితులు కూడా వస్తాయి. వానలు పడకపోతే కేవలం ఎండలు పెరుగుతాయని అనుకుంటే పొరపాటు. ఎందుకంటే దీనివల్ల దేశానికి వెన్నుముకైనటువంటి వ్యవసాయ రంగం కుప్పకూలిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఇప్పటికే ఈ డ్రై వెదర్ ప్రభావం పంటలపై పడడం స్టార్ట్ అయింది. జూన్ నెలలో వానలు లేకపోవడంతో భూమిలో తేమ శాతం దారుణంగా పడిపోయింది. చాలా రాష్ట్రాల్లో రైతులు ఖరీఫ్ విత్తనాలు వేయలేకపోయారు. విత్తనాలు వేయడం కూడా తీవ్రంగా తగ్గిపోయింది. సాధారణంగా జూన్ నెల ముగిసే సమయానికి దేశవ్యాప్తంగా మొత్తం ఖరీఫ్ సాగు విస్తీర్ణంలో సుమారుగా 20-25% వరకు అంటే 20-25% వరకు విత్తనాలు వేయడం పూర్తవుతుంది. జూన్ నెలలో ప్రధానంగా వరి నార్లు పోయడం, పత్తి, సోయాబీన్, మొక్కజొన్న, వేరుశనగ లాంటి కొన్ని రకాల పప్పు ధాన్యాల సాగులు కూడా ప్రారంభమవుతాయి. జూన్ చివరి వారానికల్లా దేశవ్యాప్తంగా దాదాపుగా 200 నుంచి 250 లక్షల హెక్టార్లు పంటలు పడాలి. కానీ ఐఎండీ రిపోర్ట్ ప్రకారం ఈ ఏడాది జూన్ నెలలో ఏకంగా 40% వరకు వర్షపాతం లోటు నమోదు కావడం, ముఖ్యంగా మధ్య భారతదేశంలో మిడిల్ ఇండియాలో 50% లోటు ఉండడంతో ఈసారి ఖరీఫ్ సాగు దారుణంగా మందగించింది. ఇక జూన్లోనే వరి నాట్లు, నార్ల పనులు వేగంగా జరగాలి. కానీ నీటి లభ్యత లేకపోవడంతో చాలా రాష్ట్రాల్లో వరి సాగు కేవలం 10 నుంచి 12% లోపే నమోదైంది. ఈ వర్షాధారిత పంటలైనటువంటి పత్తి, సోయాబీన్ పంటలకు కూడా జూన్ మొదటి 2 వారాల్లోనే విత్తనాలు వేయడం పూర్తి కావాలి. ఈసారి నెలలో తమకు తేమ లేకపోవడంతో వల్ల రైతులు విత్తనాలు వేయడానికి కూడా సాహసించలేరు. దీంతో సాధారణ సాగుతో పోలిస్తే ఈసారి దాదాపుగా 30 నుంచి 35% తక్కువ విస్తీర్ణంలోనే విత్తనాలు పడ్డాయి. ఇలా రెయిన్ క్రైసిస్ కొనసాగుతున్న క్రమంలో ఐఎండీ శాస్త్రవేత్తలు ఒక రిలీఫ్ ఇచ్చే ప్రకటన చేశారు.
జూలై ఫస్ట్ వీక్లో వాతావరణం కొన్ని పాజిటివ్ చేంజెస్ వచ్చే ఛాన్స్ కూడా ఉందంటూ బంగాళాఖాతంలో కొత్తగా అల్పపీడన వ్యవస్థలు ఏర్పడే అవకాశం ఉందని, దీనివల్ల మధ్య పశ్చిమ ఉత్తర భారత్లోనే జూలై మొదటి వారంలో వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఒకవేళ వర్షాలు పడితే పంటలు పండడానికి ఆస్కారం ఉంటుంది, లేదంటే కరువు పరిస్థితిని మనం డెఫినెట్గా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఇప్పటికే ఎల్నినో ఎఫెక్ట్ జూన్ నెలలో స్పష్టంగా కనిపించింది. జూలైలో కూడా ఈ ముప్పు పొంచి ఉంది. జూలైలో కూడా వానలు పడకపోతే రాబోయే రోజుల్లో పప్పులు, కూరగాయలు, బియ్యం ధరలు ఆకాశాన్ని తాకుతాయి. మరి బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి ఈ అల్పపీడనం మన దేశాన్ని రక్షిస్తుందో లేదో వేచి చూడాల్సిందే. మరి ఈ ఎల్నినో పరిస్థితులపై, వర్షాల కొరతపై మీ ఏరియాలో పరిస్థితి ఎలా ఉంది? మీ దగ్గర రైతు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? ఆల్టర్నేటివ్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? ఎల్నినో ప్రభావం మీ ప్రాంతంలో ఏ రకం కనబడుతుందో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఆ స్ట్రీమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పసిఫిక్ మహాసముద్రంపై ఎల్నినో ప్రభావం రోజు రోజుకి పెరుగుతోంది. ఇప్పటికే జూన్ నెలలో సరిగ్గా వర్షాలు పడకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. జూలై నెలలో కూడా కోలుకోలేని దెబ్బ పడుతుందని వాతావరణ శాఖ ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు దేశాన్ని వణికిస్తోంది. ఎల్నినో మన ఋతుపవనాల గొంతు నొక్కేస్తుందా? అసలు దేశంలో వర్షాలు ఎందుకు పడడం లేదు? ఐఎండీ వాతావరణ శాఖ ఇచ్చినటువంటి లేటెస్ట్ రిపోర్ట్ ఏం చెప్తోంది? ఈ విషయాలని డీటెయిల్డ్గా వీడియోలో చూద్దాం. ముఖ్యంగా రైతులు తప్పనిసరిగా ఈ వీడియోలు చూడాల్సింది. ఎందుకంటే వర్షాల ప్రభావం ఎలా ఉండబోతోంది, రానున్న రోజుల్లో ఎటువంటి విధంగా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారో ఈ వీడియోలో చెప్తాను. ఇక భారత వాతావరణ శాఖ మంగళవారం రోజున ఒక సెన్సేషనల్ రిపోర్ట్ రిలీజ్ చేసింది. జూలై నెలకి సంబంధించినటువంటి రెయిన్ఫాల్ మ్యాప్ చూస్తే ఎవరికైనా ఫ్యూజ్ అవుట్ అవ్వాల్సిందే. పసిఫిక్ మహాసముద్రంపై ఎల్నినో రోజు రోజుకి స్ట్రాంగ్ అవుతోంది. దీంతో మన దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కన్నా చాలా తక్కువ వర్షపాతం నమోదు కాబోతోంది. ఐఎండీ అంచనా ప్రకారం జూలై నెలలో వర్షపాతం సుమారుగా లాంగ్ పీరియడ్ యావరేజ్ అంటే దీర్ఘకాలిక సగటులో 94% కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది. అసలు ఈ లాంగ్ పీరియడ్ యావరేజ్ అంటే ఏంటో సింపుల్గా తెలుసుకుందాం. 1971 నుంచి 2020 వరకు ఉన్నటువంటి 50 ఏళ్ల డేటాని ఆధారంగా లెక్కగడితే జూలై నెల సగటు వర్షపాతం 280.4 మిల్లీమీటర్ల వర్షపాతంగా ఉండాలి. కానీ ఈసారి అది 94% మార్కుని కూడా దాటడం లేదు. అది కూడా కష్టమనే ఐఎండీ చెప్తోంది. అంటే ఈసారి వర్షపాతం 263.6 మిల్లీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా సెంట్రల్ ఇండియా, వెస్టర్న్ ఇండియా, నార్త్ ఇండియాలోని మెజారిటీ ఏరియాలో డ్రై వెదర్ ఉంటుందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఇక జూలై సంగతి పక్కన పెడితే ఇప్పుడే ముగిసినటువంటి జూన్ నెల మనల్ని ఎలా ముంచేసిందో ఇప్పుడు చూద్దాం. నైరుతి ఋతుపవనాల ఎంట్రీ ఈసారి చాలా వీక్గా, మందకోడిగా సాగింది. దీంతో జూన్ నెలంతా దేశంలోని ఎక్కువ భాగం సివియర్ రెయిన్ఫాల్ డెఫిసిట్ని ఎదుర్కొంది. 1901 అప్పటి నుంచి ఉన్నటువంటి వాతావరణ రికార్డులను పరిశీలిస్తే అత్యల్ప వర్షపాతం నమోదైనటువంటి టాప్ 5 మంత్స్లో జూన్ నెల లిస్టులో ఈ ఏడాది జూన్ మంత్ 5వ స్థానం నిలిచింది. గత 10 ఏళ్లలో చూస్తే ఇదే అత్యంత డ్రైగా ఉన్నటువంటి మంత్. నార్మల్గా జూన్ 1 నుంచి జూన్ 30 మధ్య దేశంలో కురవాల్సిన సాధారణ వర్షపాతం 165.3 మిల్లీమీటర్లు. కానీ వాస్తవంగా కురిసిందెంతో తెలుసా? జస్ట్ 99.5 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. అంటే దాదాపు సగానికి సగం వర్షపాతం తగ్గిపోయిందన్నమాట. ఈ భారీ వర్షపాత లోటు వల్లే ఇప్పుడు దేశవ్యాప్తంగా కరువు ఛాయలు స్పష్టంగా కనబడుతున్నాయి. జూలై నెలలో కూడా వర్షం సరిగ్గా పడకపోతే ముఖ్యంగా రైతులు తీవ్రంగా నష్టపోతారు. పంటలు వేయడం కష్టంగా మారుతుంది. ఒకవేళ వేసిన వర్షాలు లేక పంటలు ఎండిపోయే పరిస్థితులు కూడా వస్తాయి. వానలు పడకపోతే కేవలం ఎండలు పెరుగుతాయని అనుకుంటే పొరపాటు. ఎందుకంటే దీనివల్ల దేశానికి వెన్నుముకైనటువంటి వ్యవసాయ రంగం కుప్పకూలిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఇప్పటికే ఈ డ్రై వెదర్ ప్రభావం పంటలపై పడడం స్టార్ట్ అయింది. జూన్ నెలలో వానలు లేకపోవడంతో భూమిలో తేమ శాతం దారుణంగా పడిపోయింది. చాలా రాష్ట్రాల్లో రైతులు ఖరీఫ్ విత్తనాలు వేయలేకపోయారు. విత్తనాలు వేయడం కూడా తీవ్రంగా తగ్గిపోయింది. సాధారణంగా జూన్ నెల ముగిసే సమయానికి దేశవ్యాప్తంగా మొత్తం ఖరీఫ్ సాగు విస్తీర్ణంలో సుమారుగా 20-25% వరకు, అంటే 20-25% వరకు విత్తనాలు వేయడం పూర్తవుతుంది. జూన్ నెలలో ప్రధానంగా వరి నార్లు పోయడం, పత్తి, సోయాబీన్, మొక్కజొన్న, వేరుశనగ లాంటి కొన్ని
రకాల పప్పు ధాన్యాల సాగులు కూడా ప్రారంభమవుతాయి. జూన్ చివరి వారానికల్లా దేశవ్యాప్తంగా దాదాపుగా 200 నుంచి 250 లక్షల హెక్టార్లో పంటలు పడాలి. కానీ IMD రిపోర్ట్ ప్రకారం ఈ ఏడాది జూన్ నెలలో ఏకంగా 40% వరకు వర్షపాతం లోటు నమోదు కావడం, ముఖ్యంగా మధ్య భారతదేశంలో మిడిల్ ఇండియాలో 50% లోటు ఉండడంతో ఈసారి ఖరీఫ్ సాగు దారుణంగా మందగించింది. ఇక జూన్లోనే వరి నాట్లు, నార్ల పనులు వేగంగా జరగాలి. కానీ నీటి లభ్యత లేకపోవడంతో చాలా రాష్ట్రాల్లో వరి సాగు కేవలం 10 నుంచి 12% లోపే నమోదైంది. ఈ వర్ష ఆధారిత పంటలైనటువంటి పత్తి, సోయాబీన్ పంటలకు కూడా జూన్ మొదటి 2 వారాల్లోనే విత్తనాలు వేయడం పూర్తి కావాలి. ఈసారి నెలలో తమకు తేమ లేకపోవడంతో వల్ల రైతులు విత్తనాలు వేయడానికి కూడా సాహసించలేరు. దీంతో సాధారణ సాగుతో పోలిస్తే ఈసారి దాదాపుగా 30 నుంచి 35% తక్కువ విస్తీర్ణంలోనే విత్తనాలు పడ్డాయి. ఇలా రెయిన్ క్రైసిస్ కొనసాగుతున్న క్రమంలో IMD శాస్త్రవేత్తలు ఒక రిలీఫ్ ఇచ్చే ప్రకటన చేశారు. జూలై ఫస్ట్ వీక్లో వాతావరణం కొన్ని పాజిటివ్ చేంజెస్ వచ్చే ఛాన్స్ కూడా ఉందంటూ బంగాళాఖాతంలో కొత్తగా అల్పపీడన వ్యవస్థలు ఏర్పడే అవకాశం ఉందని, దీనివల్ల మధ్య, పశ్చిమ, ఉత్తర భారత్లోనే జూలై మొదటి వారంలో వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఒకవేళ వర్షాలు పడితే పంటలు పండడానికి ఆస్కారం ఉంటుంది, లేదంటే కరువు పరిస్థితిని మనం డెఫినెట్గా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఇప్పటికే ఎల్నినో ఎఫెక్ట్ జూన్ నెలలో స్పష్టంగా కనిపించింది. జూలైలో కూడా ఈ ముప్పు పొంచి ఉంది. జూలైలో కూడా వానలు పడకపోతే రాబోయే రోజుల్లో పప్పులు, కూరగాయలు, బియ్యం ధరలు ఆకాశాన్ని తాకుతాయి. మరి బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి ఈ అల్పపీడనం మన దేశాన్ని రక్షిస్తుందో లేదో వేచి చూడాల్సిందే. మరి ఈ ఎల్నినో పరిస్థితులపై, వర్షాల కొరతపై మీ ఏరియాలో పరిస్థితి ఎలా ఉంది? మీ దగ్గర రైతు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? ఆల్టర్నేటివ్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? ఎల్నినో ప్రభావం మీ ప్రాంతంలో ఏ రకం కనబడుతుందో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఆ స్ట్రీమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.